మన ప్రీవియస్ షార్ట్ వీడియోలో మనం జావా స్క్రిప్ట్ లో 3 వేస్ లో మనం ఫంక్షన్స్ ని క్రియేట్ చేసి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చో చూసాం. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఫంక్షన్ విత్ పారామీటర్స్ గురించి అయితే నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్ అనే కీవర్డ్ ని అయితే యూజ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం యాడ్ అనే నేమ్ తో ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్యలో మనం a, b అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ a, b అనేవి మన పారామీటర్స్ అన్నమాట. అంటే ఇవి మనకి వేరియబుల్స్ లాగా అయితే వర్క్ అవుతాయి. అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఇన్సైడ్ ఫంక్షన్ మనం console.log లో a+b ని ఎడిషన్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్ ని క్రియేట్ మాత్రమే చేసాం. అండ్ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే సింపుల్ గా మనం ఫస్ట్ మనం ఫంక్షన్ నేమ్ ని యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్యలో a కి b కి వాల్యూస్ అయితే పెట్టాలి. ఎగ్జాంపుల్ 10, 5 అని అయితే చెప్దాం. అండ్ ఈ పర్టికులర్ పారామీటర్స్ మనకి a లో 10 వాల్యూ స్టోర్ అవుతుంది, b లో 5 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ ఫంక్షన్ లో మనకి 10+5 కి ఎడిషన్ జరిగిన తర్వాత కన్సోల్ లో మనకి ప్రింట్ కూడా చేస్తుంది. అండ్ ఈ విధంగా మనం ఫంక్షన్ విత్ పారామీటర్స్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే ఫాలో చేయి.